గోదావరి తీరంలోని మగసిరిపల్లెలో మగవాళ్ల అహంకారం భరించలేక ఆడవాళ్లంతా ఒక సవాల్ విసిరి గుడికి వెళ్లిపోయారు. మా అవసరం లేకుండా మీరే వంటలు చేసుకోండి, అది 40 రోజులు మంట వెలిగించకుండా బతకండి అని వాళ్లు పెట్టిన నియమానికి 30 రోజుల్లోనే మగవాళ్లకు చుక్కలు కనిపించాయి. ఆ రోజు ఉదయం రచ్చబండ దగ్గర సమావేశమైన పుల్లారావు, ధర్మయ్య, సాంబయ్యల బట్టలు నలిగిపోయి ముఖాలు పీక్కుపోయి ఉన్నాయి. ఏమండి ధర్మయ్య గారు, నా వల్ల కావడం లేదండి బాబు. నా భార్య సుబ్బలక్ష్మి లేక 30 రోజులైంది. బట్టలు ఉతకడం రాక ఉన్న బట్టలే మార్చి మార్చి వేసుకుంటున్నాను. నా అవతారం చూస్తే నాకే భయమేస్తోంది. నీ బాధ పక్కన పెట్టు పుల్లారావు, నా పరిస్థితి చూడు. రోజుకు 3 పూటలా వేడివేడి అన్నం, కమ్మటి సాంబారు తినేవాణ్ణి. ఇప్పుడు ఆడవాళ్లు పెట్టిన నియమం వల్ల మంట వెలిగించే దారి లేక రోజు చెట్ల మీద జామకాయలు, అరటి పండ్లు తిని నా కడుపులో పేగులు అరుస్తున్నాయి. అదే కదండి పెద్దాయన, ఆడవాళ్లు చేసేది చిన్న పనే అని మనం విర్రవిగాము. ఇప్పుడు తెలిసొస్తోంది వాళ్ళ కష్టమేంటో. ఇల్లు శుభ్రం చేయడం, సమయానికి ఏ నిప్పు లేకుండా కడుపు నింపడం ఎంత కష్టమో ఇప్పుడు అనుభవంలోకి వస్తోంది. అవును సాంబయ్య, మొన్న ఆకలి తట్టుకోలేక పచ్చి బియ్యం నమిలాను. దవడలు నొప్పులు పుట్టాయి, కానీ కడుపు నిండలేదు. నా భార్య ఇంట్లో ఉన్నప్పుడు ఎంత రాజులా బతికాను, ఇప్పుడు ఈ పచ్చి కూరగాయలు నమలలేక ప్రాణం పోతోంది. మనం చేసిన తప్పుకు సరైన శాస్త్ర జరుగుతోంది, కానీ ఇప్పుడు అంతకంటే పెద్ద ఆపద వచ్చి పడింది. నిన్న సాయంత్రం పక్క ఊరి జమీందారు గజపతి దొరగారి దగ్గర నుంచి కబురొచ్చింది. ఆయన రేపు మధ్యాహ్నం మన ఊరికొస్తున్నారట. అమ్మో, గజపతి దొరగారు వస్తున్నారా? ఆయన భోజన ప్రియుడు కదా, ఆయనకు కనీసం 10 రకాల వంటకాలుండాలి, లేదంటే ఊరి పరువు తీసేస్తాడు. మరి ఆయనకు ఈ జామకాయలు, అరటి పండ్లు పెడతామా ఏంటి? అదే నా భయం కూడా పుల్లారావు. గజపతి దొరగారు మన మగవాళ్ల పంథం గురించి విన్నారట. మీరు మీ భార్యలు లేకుండా, అది ఎలాంటి మంట వాడకుండా నాకు అద్భుతమైన విందు భోజనం పెడితే నేను మీ ఊరికి ఒక పెద్ద బహుమతి ఇస్తాను. ఒకవేళ పెట్టలేకపోతే మీరందరూ నడివీధిలో మీ అహంకారాన్ని వదిలి ఆడవాళ్లకు క్షమాపణ చెప్పాలి అని సవాల్ పంపారు. ఇది చాలా కష్టమైన సవాల్ పెద్దాయన. మంట లేకుండా, అగ్గిపుల్ల గీకకుండా దొరగారికి విందెలా పెడతాం? ఆయనకు వడ్డించడానికి మన దగ్గర ఉడికిన అన్నం లేదు, కమ్మటి కూరలు లేవు. ఈ సవాల్కు ఒప్పుకోవడం అంటే మన పరువు మనం తీసుకున్నట్టే. నేను ముందే చెబుతున్నాను, నేను దొరగారి కాళ్ళ మీద పడిపోయి క్షమాపణ అడిగేస్తాను. నా వల్ల ఏ పచ్చి కూరగాయల విందు వండడం కుదరదు. ఆగు పుల్లారావు, తొందరపడకు. పరువు పోగొట్టుకోవడం కాదు, మన తప్పును మనం హుందాగా ఒప్పుకోవాలి. కానీ దొరగారికి విందు పెట్టకుండా పంపడం మన మగసిరి పల్లెకు మర్యాద కాదు. ప్రకృతి మనకు మంటను వాడే అవకాశం ఇవ్వకపోయినా ఎన్నో ఇతర వనరులను ఇచ్చింది కదా, మనం మన బుద్ధి బలాన్ని ఉపయోగిద్దాం. నీ బుర్రలో ఏదో పెద్ద ఆలోచన ఉన్నట్టుంది సాంబయ్య. మంట లేకుండా మనం జమీందారు గారికి ఏం వండి పెడతామో వివరంగా చెప్పు. నువ్వేది చెబితే ఊరి జనం అంతా ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనం మంట లేకుండానే ఒక అద్భుతమైన కమ్మటి విందు తయారు చేద్దాం. దీనికి నాకు 3 మనుషులు కావాలి. పుల్లారావు, నువ్వు ఊరి చివర ఉన్న తాటివనం దగ్గరికి వెళ్ళి లేత తాటి ముంజలు మరియు స్వచ్ఛమైన లేత కొబ్బరి నీళ్లు తీసుకురా. అవి తీసుకురావడం పెద్ద పనేం కాదు సాంబయ్య, ఇప్పుడే వెళ్ళి తెస్తాను. కాని వాటితో దొరగారికి కడుపు నిండుతుందా? నిండుతుంది. ధర్మయ్య గారు, మీరు మీ ఇంట్లో ఉన్న ముత్యాల్లాంటి అటుకులు, కాస్త యాలకుల పొడి, బెల్లం తీసుకురండి. మనం చేసే మొదటి వంటకం కొబ్బరి పాలలో నానబెట్టిన అటుకుల అమృతం. దీనికి ఉడకబెట్టాల్సిన పనే లేదు. ఓహో, బాలే ఆలోచించావు సాంబయ్య. అటుకులు తేలికగా నానిపోతాయి. కొబ్బరి నీళ్లలో, లేత కొబ్బరి పాలలో అవి నానితే మంట మీద వండిన పాయసం కంటే అద్భుతంగా ఉంటాయి. నేను ఇప్పుడే వెళ్ళి అటుకులు సిద్ధం చేస్తాను. ఇక దొరగారికి కారం, పులుపు తగలాలి కదా. మన ఊరి మామిడి తోటలో బాగా పండిన తీయటి మామిడి పండ్లున్నాయి. అలాగే కొన్ని పుల్లటి పచ్చి మామిడికాయలు కూడా తీసుకోండి. పచ్చి మామిడికాయలతో ఏం చేస్తాం? మంట లేకుండా పచ్చడిలా మగ్గుతుంది సాంబయ్య. దానికే ఒక కిటుకుంది పుల్లారావు. మంట లేకుండా పచ్చడిని మగ్గించే అద్భుతమైన శక్తి ఆవపిండికుంది. ఆవాలు దంచి పొడి చేసి అందులో కొద్దిగా ఉప్పు, పచ్చి మామిడికాయ తురుము కలిపి చూడండి. ఆవపిండిలో ఉండే సహజమైన ఘాటు
ఆ పచ్చి మామిడికాయను కేవలం గంట వ్యవధిలో ఉడికించినంత మెత్తగా మగ్గేలా చేస్తుంది. దీనికి ఎలాంటి అగ్ని అవసరం లేదు, కేవలం ఆవగాటు చాలు. అద్భుతం సాంబయ్య! నా భార్య ఎప్పుడూ ఆవకాయ పెట్టేటప్పుడు ఈ కిటుకు చెప్పేది, ఆవపిండి ఘాటుకి ముక్క మెత్తబడుతుందని. ఆడవాళ్ళు చేసే ప్రతి పనిలో ఎంత సైన్స్ ఉందో ఇప్పుడు అర్థమవుతోంది. సరే, పచ్చడయ్యింది, పాయసము అయ్యింది, మరి కూరలు? కూరల కోసం మనం ఎండను వాడుకుందాం పెద్దాయన. ఇప్పుడు మండు వేసవి. మన ఊరి గుట్ట మీద ఉన్న నల్ల బండరాళ్ళు పగటిపూట ఉడుకు నీళ్ళలా కాలిపోతూ ఉంటాయి. ఆ రాళ్ల మీద గనక మనం లేత అనపకాయ ముక్కలు చాలా సన్నగా తరిగి కాస్త ఉప్పు, నిమ్మరసం రాసి పెడితే ఆ సూర్యుడి వేడికి, రాతి వేడికి గంటలో అవి వడియాల్లా మెత్తబడిపోతాయి. అందులో కాస్త పెరుగు కలిపితే సౌర ఆనపకాయ పెరుగు పచ్చడి రెడీ. నీ బుర్రకి దండం సాంబయ్య! నిజంగా మంట లేకుండానే విందు భోజనం సిద్ధమైపోయేలా ఉందే. ఇక నేను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళి ముంజలు, కొబ్బరి బొండాలు పట్టుకొస్తాను. మరుసటి రోజు ఉదయం ఊరి మగవాళ్లందరూ ఏకతాటిపై నిలబడి సాంబయ్య చెప్పినట్లు వంటకాలు సిద్ధం చేయటంలో మునిగిపోయారు. ఎవరి ఇంట్లోనూ పొయ్యి వెలగలేదు, ఎక్కడా పొగలేదు. కాని ఊరి రచ్చబండ దగ్గర అందరూ సమిష్టిగా పనిచేస్తూ విందు సిద్ధం చేస్తున్నారు. ఒకవైపు ధర్మయ్య లేత కొబ్బరి పాలల్లో ముత్యాల్లాంటి అటుకులు, యాలకుల పొడి, బెల్లం తురుము కలుపుతున్నాడు. అది నాని ఒక అద్భుతమైన తీయని సువాసన వస్తోంది. మరోవైపు పుల్లారావు ఆవపిండి, మామిడికాయ తురుము కలుపుతున్నాడు. ఆ ఆవఘాటుకి అతని కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అబ్బాయి సాంబయ్య, ఈ ఆవగాటు నా కళ్ళు మండిస్తోంది. రోజుకు 3 పూటలా పొయ్యి ముందు కూర్చుని ఆ పొగను భరిస్తూ మన ఆడవాళ్ళు ఎలా వంట చేస్తారో ఇప్పుడు తెలిసొస్తోంది. వాళ్ళ ఓపిక ముందు మన బలం దేనికి పనికిరాదు. నిజమే పుల్లారావు, మనం కేవలం ఒక పూట విందు కోసం ఇంత కష్టపడుతున్నాం. వాళ్ళు ఏళ్ల తరబడి ఎలాంటి విసుగు లేకుండా మనకు వండి పెడుతున్నారు. వాళ్ళ శ్రమను మనం ఎప్పుడూ గుర్తించలే. మధ్యాహ్నం 12 గంటల సమయం. గజపతి దొర మగసిరిపల్లె రచ్చబండ దగ్గరికి చేరుకున్నాడు. ఆయనకు ఊరి మగవాళ్లందరూ మర్యాదగా స్వాగతం పలికారు. దొరగారు అహంకారంగా చుట్టూ చూశాడు. ఎక్కడా పొగ వస్తున్న దాఖలాలు లేవు. ఏమయ్యా ధర్మయ్య, ఏంటి మీ ఊరు ఇంత ప్రశాంతంగా ఉంది? ఎక్కడా పొయ్యి వెలిగిన ఆనవాలు లేదు, మంట లేదు. మీ ఆడవాళ్ళు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. మీ పంతం ఓడిపోయినట్లేనా? నా కోసం విందు సిద్ధం చేయలేకపోయారా? అలాంటిదేమీ లేదు దొరగారో. దయచేసి ఇక్కడ వేసిన ఈ పీట మీద కూర్చోండి. అరిటాకులో మా మగవాళ్ళందరం కలిసి ఎలాంటి అగ్ని వాడకుండా సిద్ధం చేసిన ప్రకృతి విందును హారగిద్దురుగాని. ఇదేంటి ధర్మయ్య, ఇదంతా పచ్చి ఆహారమే అయినా చూడడానికి ఎంతో అద్భుతంగా కమ్మటి సువాసనలతో ఉందే. ఇది నిజంగా నిప్పు లేకుండా చేశారా? అవును దొరగారో, ఆ కూరను సూర్యుడి వేడితో మగ్గించాము, పచ్చడిని ఆవపిండి ఘాటుతో ఉడికించాము, అటుకులను కొబ్బరి పాలలో నానబెట్టాము. ఇందులో ప్రకృతి తప్ప అగ్నిదేవుడి ప్రవేశం ఎక్కడా లేదు. మీరు రుచి చూడండి. గజపతి దొర ముందుగా ఆవకాయ పచ్చడిని రుచి చూశాడు. ఆ పులుపు, ఆవగాటు చక్కగా కుదిరి ఆయన నోటికి ఎంతో రుచిగా అనిపించింది. ఆ తర్వాత కొబ్బరిపాల అటుకులను ఆరగించాడు. చల్లగా తీయగా ఉన్న ఆ పాయసం ఆయన మనసును దోచుకుంది. ధర్మయ్య, నా జీవితంలో ఎన్నో రాజభవనాల్లో విందులు తిన్నాను. కానీ మంట లేకుండా కేవలం ప్రకృతి వనరులను, మీ బుద్ధి బలాన్ని ఉపయోగించి మీరు చేసిన ఈ విందు అమృతంలా ఉంది. మీ మగవాళ్ల తెలివితేటలకు, పట్టుదలకు నేను అంగీకరిస్తున్నాను. మీరు గెలిచారు. గ్రామస్తులందరూ ఆనందంతో చప్పట్లు కొడతారని దొర భావించాడు. కాని ఎవరి ముఖంలోనూ గెలిచామన్న ఆనందం లేదు. అందరూ మౌనంగా తలదించుకొని ఉన్నారు. ఏమైంది ధర్మయ్య? మీరందరూ ఎందుకంత విచారంగా ఉన్నారు? మీరు సవాలు గెలిచారు గదా. ధర్మయ్య ముందుకొచ్చి చేతులు జోడించి మాట్లాడాడు. దొరగారు, మేము సవాలు గెలిచాము గాని మా జీవితంలో ఒక గొప్ప గుణపాఠం నేర్చుకున్నాం. ఈ ఒక్క పూట విందు తయారు చేయడానికి మా ఊరి మగ వాళ్ళందరం పగలంతా శ్రమించాల్సి వచ్చింది. అగ్ని లేని ఈ మంటలో మాకు మా భార్యల కష్టం, వాళ్ళ విలువ తెలిసొచ్చాయి. వాళ్ళు ఎలాంటి ప్రశంసలు ఆశించకుండా రోజు కమ్మటి వంటలు చేసి మా కడుపు నింపుతున్నారు. ఇల్లు ఊడ్చడం, బట్టలు ఉతకడం, వంట చేయడం,
ఇవన్నీ తేలికైన పనులని మేము అహంకారంతో విర్రవీగాం. కానీ ఆ పనుల వెనుక ఉన్న వారి ఓపిక, ప్రేమ, త్యాగం మాకు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవును దొరగారు, ప్రకృతిలో అగ్ని ఎంత ముఖ్యమో ఒక ఇంటికి ఆడది కూడా అంతే ముఖ్యం. ఆడవాళ్ళు లేని ఈ గ్రామం ఎంత వెలవెలబోతుందో మాకు అర్థమైంది. మా తెలివితేటలతో ఒక్కరోజు నెట్టుకురాగలం, కానీ వాళ్ళ ప్రేమ లేకుండా జీవితాన్ని నెట్టుకురాలేము. మేము గెలిచామని ఆనందించడం లేదు, మా తప్పును తెలుసుకున్నందుకు సంతోషిస్తున్నాము. ఈ రోజు సాయంత్రమే మేమంతా వెళ్ళి కొండలమ్మ గుడిలో ఉన్న మా భార్యలను క్షమాపణ అడిగి గౌరవంగా మా ఇళ్లకు తీసుకొస్తాము. ఇక మీదట వాళ్ళ పనుల్లో మేము కూడా సాయం చేస్తాం. మగవాడు ఆడది ఇద్దరూ సమానమే అని ఈ మగసిరి పల్లెలో ప్రతి ఒక్కరికి తెలిసొచ్చింది. గజపతి దొర వాళ్ళ మాటలు విని ఎంతో సంతోషించాడు. ధర్మయ్య, మీ వంట ఎంత రుచిగా ఉందో, మీ మనసులో వచ్చిన మార్పు అంతకంటే గొప్పగా ఉంది. నేను సవాల్లో చెప్పినట్లుగా మీ ఊరికి ఒక బహుమతి ఇస్తాను. మీ ఊరిలో ఆడవాళ్ల కష్టం తగ్గించడానికి ఊరి మధ్యలో ఒక పెద్ద మంచినీటి చెరువును నా సొంత ఖర్చులతో తవ్విస్తాను. ఇక మీదట మీ ఆడవాళ్లు నీళ్ల కోసం మైళ్ళ దూరం నడవాల్సిన పనిలేదు. ఊరి మగవాళ్లందరూ గజపతి దొర గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ రోజు సాయంత్రం ఊరి మగవాళ్లంతా కొండలమ్మ గుడికి వెళ్లి తమ భార్యలకు జరిగిందంతా చెప్పి మనస్ఫూర్తిగా క్షమాపణలు అడిగారు. తమ భర్తల్లో వచ్చిన మార్పును చూసి ఆడవాళ్లు ఎంతో సంతోషించారు. అందరూ కలిసి ఆనందంగా తిరిగి ఊరికి చేరుకున్నారు. ఈ సృష్టిలో ఆడామగా ఇద్దరూ సమానమే. ఏ పని తక్కువ కాదు, ఎవరి కష్టమూ చులకన కాదు. ఎదుటివారి కష్టాన్ని గౌరవించడం నేర్చుకున్నప్పుడే సమాజంలో నిజమైన శాంతి, సంతోషం ఉంటాయి. అది మల్లెపల్లి గ్రామం. 1910వ సంవత్సరం పుష్యమాసం. ఆ ఊరిలో ఒక వింత ఆచారముంది. చలికాలమంతా ఊరి జనం ఇళ్లల్లో పడుకోకూడదు. ఆరు బయట అరుగుల మీదే పడుకోవాలి. రాత్రి 9 గంటల సమయం. విపరీతమైన చలి. సీనయ్య గజగజ వణుకుతూ తన ఇంటి అరుగు మీద గొంగళి కోసం వెతుకుతున్నాడు. లోపలి నుండి రాధమ్మ చాపలు తీసుకుని వచ్చింది. అబ్బా, ఏంటే రాధమ్మా ఈ చలి, రాక్షసిలా ఉంది. నా ఎముకలు కొరికేస్తోంది. ఆ గొంగలెక్కడుందో తీసి తగలేయక ఇంకా చాపలు దులుపుతావేంటి? గొంగళి తగలబడితే కప్పుకోవడానికేముంటుంది సీనయ్య గారు? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నారు పెద్దలు. కాస్త ఓపిక పట్టండి. ఇదిగోండి మీ గొంగళి. ఓపిక? ఈ చలిలో ఓపికెలా ఉంటుందే? అసలు మన పూర్వీకులకు బుద్ధుందా? ఈ పుష్యమాసంలో అందరూ వెచ్చగా ఇళ్లల్లో తలుపులు వేసుకుని కుంపటి పెట్టుకుని పడుకుంటారు. మన ఊరికేమో ఈ దరిద్రపు ఆచారం పెట్టారు. ఆరు బయట పడుకోవాలి, ఆకాశాన్ని చూడాలి అంట. వాళ్ళకేం పోయారు, మనమేమో ఇక్కడ చస్తున్నాం. తప్పు సీనయ్య గారు. పెద్దల మాట చద్దన్న మూట. వాళ్ళేది చెప్పినా మన మంచికే చెబుతారు. ఈ ఆచారం ఎందుకు పెట్టారో మీకు తెలీదా? ఒకప్పుడు మన ఊర్లో దొంగలు పడితే అందరూ గాఢ నిద్రలో ఉండి సర్వము పోగొట్టుకున్నారు. అప్పటి నుండి చలికాలంలో అందరూ బయట పడుకుంటే ఊరికి కాపలా ఉంటుంది, ఒకరికొకరు తోడుంటారని పెట్టారు. దొంగల భయం ఉంటే కాపలదారుని పెట్టుకోవాలి కాని ఊరంతా చలిలో వనకాల. చూడు, నా చేతులు ఎలా బిగుసుకుపోయాయో. ఆ పక్క ఊరి సుబ్బారావు గాడు చూడు, హాయిగా లోపల పడుకునుంటాడు. సుబ్బారావు గారి సంగతి మనకెందుకు? మన ఊరి కట్టుబాటు మనది. అయినా 4 గోడల మధ్య పడుకుంటే వచ్చే సుఖం కంటే నలుగురితో కలిసి ఆరు బయట పడుకుంటే వచ్చే ధైర్యం గొప్పది. మీరు పడుకోండి, నేను పిల్లలకు కాపలాగా ఉంటాను. నీకేం, నీకు కొవ్వెక్కువ, చలి అనిపించదు. నాలాంటి సన్నటి వాడికి తెలుస్తుంది బాధ. అసలు ఈ ఆచారం ఎప్పుడు పోతుందో ఏంటో. రేపు పంచాయతీలో నేను గట్టిగా అడుగుతాను. అడగండి. మొన్నటికి మొన్న పూజారి గారిని అడిగి ఏం సమాధానం తెచ్చుకున్నారు? సీనయ్య, నీకు కష్టమనిపిస్తే ఊరు వదిలి వెళ్ళిపో అన్నారు. ఆ మాట పడటం అవసరమా? ఊరు వదిలి వెళ్తే మాత్రం ఎక్కడికి వెళ్తాం? ఈ మట్టిని నమ్ముకుని బతుకుతున్నాం. సరేలే, ఆ కిరోసిన్ దీపం కాస్తే తగ్గించు, కళ్ళల్లో పడుతోంది. పక్క అరుగు మీద రంగయ్య, అతని భార్య రంగమ్మ ఉన్నారు. రంగయ్య కూడా బయట పడుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఏరా సీనయ్య, నిద్ర పట్టిందా? నాకు మాత్రం ఈ చలికి దగ్గొస్తోందిరా. మా ఇంట్లో పట్టుబరుపులున్నాయి, మెత్తటి దుప్పట్లు ఉన్నాయి. అవన్నీ లోపల కుళ్ళిపోతున్నాయి. నేను ఇక్కడ రాతి అరుగు మీద దొరులుతున్నాను. నా కర్మ కాకపోతే ఏంటి? నీ బాధ నా బాధ ఒకటే రంగయ్య బావా. నీ దగ్గర డబ్బుంది, నా దగ్గర లేదు. కానీ ఆచారం ముందు
ఇద్దరం బికారులమే. చూడు, ఈ చలిగాలికి ధనిక పేద తేడా తెలియదు, అందరినీ ఒకేలా కొడుతోంది. ఏవండి, ఎందుకంత సనుగుడు? సీనయ్య అన్నయ్య చెప్పింది నిజమే. ఇన్నాళ్ళు మనం మేడలో ఉన్నాం, వాళ్ళు పాకలో ఉన్నారని గర్వపడ్డాం. కాని ఈ ఆరు బయట నిద్ర మనందర్నీ సమానం చేసింది. ఇది దేవుడి శిక్ష కాదు, పరీక్ష. పరీక్ష? ఇది నరకం రంగమ్మ. రేపు నేను పట్నం వెళ్తున్నాను. అక్కడ మా బావమరిది ఇంట్లో పడుకుంటాను. ఈ చలిలో ఇక్కడ ఉండడం నా వల్ల కాదు. రంగయ్య గారు, పారిపోవడం మొగతనమా? ఊరి కట్టుబాటును గౌరవించడం మొగతనమా? మీరు వెళ్ళిపోతే రేపు ఊరిలో మిమ్మల్ని చూసి నలుగురు నవ్వుకుంటారు. డబ్బున్నవాడు చలికి భయపడి పారిపోయాడు అంటారు. రాధమ్మ చెప్పింది నిజమే బావా, పరువు పోతుంది. ఈ ఒక్క నెల ఓర్చుకో, తర్వాత ఎలాగో లోపల పడుకోవచ్చు. పరువు కోసం ప్రాణం పోగొట్టుకోమంటావా సీనయ్య? సరే, ఈ రాత్రికి చూస్తాను. రేపు పొద్దున్నే నిర్ణయం తీసుకుంటాను. రాత్రి 12 గంటలు. ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. చలి మరీ ఎక్కువైంది. అరుగుల మీద పడుకున్న జనం గొంగళ్ళు ముసుగు తన్ని పడుకున్నారు. సీనయ్యకు నిద్ర రాక అటూ ఇటూ తిరుగుతున్నాడు. రాధమ్మా, ఓ రాధమ్మా, నిద్రపోయావా? లేదు సీనయ్య గారు, ఈ చలిలో నిద్రెలా వస్తుంది? ఏమైంది? ఏం లేదు. ఆకాశం చూడు ఎంత స్పష్టంగా ఉందో. మనం లోపల పడుకుంటే ఈ నక్షత్రాలు కనిపించేవి కావు కదా. రాధమ్మ చెప్పింది నిజమేనేమో. ఏంటి, నా మీద ప్రేమ పుట్టుకొచ్చిందా లేక చలికి మతిపోయిందా? ప్రేమ కాదు, నిజం. ఇందాక రంగయ్య బావ అన్నాడు కదా, పారిపోతాను అని. వాడు వెళ్ళిపోతే మన ఊరిలో ఐకమత్యం దెబ్బతింటుంది. ధనవంతులు ఒకదారి, పేదలు ఒకదారి అయితే ఊరు ముక్కలైపోతుంది. అది సంగతి. అందుకే పెద్దలు అందరూ ఒకే చోట ఒకేలా పడుకోవాలన్నారు. అప్పుడు కష్టసుఖాలు తెలుస్తాయి. అంతలో ఊరి చివరి నుండి ఒక వింత శబ్దం వినిపించింది. ఎవరో నడుచుకుంటూ వస్తున్నట్టు, ఆయాసపడుతున్నట్టు ఉంది శబ్దం. రాధమ్మా, విన్నావా? ఎవరో వస్తున్నారు ఈ అర్ధరాత్రి వేళ. అవును, అడుగుల శబ్దం. బరువుగా ఉన్నాయి. దొంగలేమో. దొంగలైతే శబ్దం చేయకుండా వస్తారు. వీడెవడో బాటసారిలా ఉన్నాడు. లేచి చూద్దాం. రంగయ్య బావా, ఏ రంగయ్య బావా, లేరా? ఏంటి సీనయ్య, ఏమైంది? దొంగలా? కాదు, ఎవరో వస్తున్నారు. జాగ్రత్తగా ఉండు. చేతిలో కర్ర తీసుకో. సీనయ్య, రంగయ్య, రాధమ్మ, రంగమ్మ మరియు చుట్టుపక్కల అరుగుల మీద ఉన్నవాళ్లు లేచి కూర్చున్నారు. చీకట్లో నుండి ఒక ముసలివాడు చినికిన బట్టలతో, చేతిలో కర్రతో, వణుకుతూ నడుచుకుంటూ వస్తున్నాడు. అతను వారి ఇంటి ముందుకు రాగానే కుప్పకూలిపోయాడు. అయ్యో, ఎవరో పడిపోయారు. సీనయ్య గారు, వెళ్ళండి, చూడండి. సీనయ్య, రంగయ్య గబగబా అరుగు దిగి ఆ ముసలివాడి దగ్గరికి వెళ్లారు. అతను స్పృహ కోల్పోయే స్థితిలో ఉన్నాడు. శరీరం మంచు ముక్కలా చల్లగా ఉంది. తాతా, తాతా, ఎవరు నువ్వు? ఏమైంది? చలి, చలి చంపేస్తోంది. మంచినీళ్ళు. అమ్మో, వీడి ఒళ్ళు గడ్డకట్టుకుపోయిందిరా సీనయ్య. మనం బయట ఉన్నాం కాబట్టి చూసాం. అదే లోపల ఉండి తలుపులు వేసుకునుంటే ఈ పాటికి వీడు ఇక్కడ చచ్చిపోయేవాడు. మాటలాపి ముందాయన్ని అరుగు మీద చేర్చండి. రంగమ్మగారు, మీ ఇంట్లో ఉన్న దళసరి దుప్పటి తీసుకొనిరండి. నేను వేడిగంజి తెస్తాను. ఇప్పుడే తెస్తాను రాదమ్మా. అందరూ కలిసి ఆ ముసలతన్ని సీనయ్య ఇంటి అరుగు మీద పడుకోబెట్టారు. రంగమ్మ తెచ్చిన మెత్తటి దుప్పటి కప్పారు. రాధమ్మ వేడివేడి గంజిని అతని నోట్లో పోసింది. సీనయ్య, రంగయ్య అతని కాళ్ళు చేతులు రుద్దారు. ఒరే రంగయ్య, కేవలం దుప్పటి సరిపోదు. తాత శరీరం మరీ చల్లబడిపోయింది. మనం వెంటనే చలిమంట వేయాలి, లేకపోతే ప్రాణం నిలవడం కష్టం. నిజమే సీనయ్య, నా ఇంటి వెనకాల ఎండు కొబ్బరి మట్టలున్నాయి. నేను పరుగెత్తుకెళ్ళి తెస్తాను. నువ్వు ఈలోపు ఎండు పుల్లలు ఏమైనా ఉంటే చూడు. మన దగ్గర ఉన్న కిరోసిన్ కూడా తెస్తాను. రంగయ్య చెకచెకా వెళ్లి కొబ్బరి మట్టలు తెచ్చాడు. సీనయ్య అప్పటికే కొన్ని పుల్లలు పోగు చేశాడు. ఇద్దరూ కలిసి అరుగు పక్కన్నే పెద్ద మంట రాజేశారు. ఆ వెచ్చదనం తాతకు తగలగానే అతని శ్వాస కొంచెం కుదుటపడింది. అమ్మయ్య, మంట వేడి తగలగానే తాత ముఖంలో రక్తం కదులుతోంది. ఇందాక శవంలో ఉండి భయపెట్టేశారు. రంగమ్మగారు, ఆ కాళ్ల దగ్గర బాగా సెగ చూపించండి. చూపిస్తున్నాను రాదమ్మా. పాపం ముసలి ప్రాణం.
ఈ వయసులో ఈ చలిలో ఎందుకు బయలుదేరాడో ఏంటో. పుణ్యాత్ములు, మీరు దేవుళ్ళు. నేను కాశీ నుండి వస్తున్నాను. దారి తప్పి ఈ అడవి మార్గంలో పడ్డాను. ఈ చలికి నా ప్రాణం పోతుంది అనుకున్నాను. దూరం నుండి మీ ఇళ్ళ ముందు దీపాలు చూసి ఆశతో వచ్చాను. నువ్వు బతికావు తాత, అది చాలు. నీ అదృష్టం బాగుంది, మా అదృష్టం బాగుంది. సీనయ్య, నిజమేరా, మనం బయటపడుకోవడం వల్లే ఈ ప్రాణం దక్కింది. నేను ఇందాక ఈ ఆచారాన్ని తిట్టుకున్నాను, కాని దాని విలువేంటో ఇప్పుడు తెలిసింది. మనం లోపల వెచ్చగా పడుకుని ఉంటే ఈ తాత బయట చల్లగా శవమైపోయేవాడు. ఆ పాపం మనకు చుట్టుకునేది. అవును బావా, ఆ దేవుడు మనల్ని బయట పడుకోబెట్టింది ఇందుకనేమో. ఆరు బయట నిద్ర ఆపదకు అండ అని పెద్దలు ఊరికే అనలేదు. చూసారా సీనయ్య గారు, ఇందాక చలి అని గొడవ చేశారు. ఇప్పుడు ఆ చలిలో ఒక మనిషిని కాపాడిన తృప్తి మీ ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. అవునే రాదమ్మా, నువ్వు ఎప్పుడు గెలుస్తావు? నా కోపం కరిగిపోయింది. తెల్లవారింది. ఆ పెద్దయిన కోలుకున్నాడు. ఊరి జనమంతా విషయం తెలుసుకుని అక్కడికొచ్చారు. అందరూ అరుగుల మీద నుండి లేచి ఆ తాత చుట్టూ చేరారు. అయ్యో, ఈ ఊరు మామూలు ఊరు కాదు, ధర్మసత్రం. మీ ఆచారం నాలాంటి ఎందరో బాటసారులకు ప్రాణభిక్ష పెట్టి ఉంటుంది. మీకు శుభం కలగాలి. ఇంకో మాట తాత, నువ్వు కాశీ నుండి వస్తున్నావన్నావు కదా, దారిలో ఎన్నో ఊర్లు దాటి ఉంటావు. ఎక్కడైనా ఆదరణ దొరికిందా? లేదు నాయనా, చాలా ఊర్లలో తలుపులు బార్లా వేసి ఉన్నాయి. కుక్కలు మొరిగాయి తప్ప మనుషులు పలకరించలేదు. ఒక్క ఈ ఊరిలోనే దీపాలు వెలుగుతూ మనుషులు మెలకువగా కనిపించారు. అదే నన్ను ఇక్కడి దాకా లాక్కొచ్చింది. మీ ఆచారమే నా పాలిట శ్రీరామ రక్ష అయింది. లేదంటే ఆ అడవిలో ఏ జంతువుకో ఆహారమైపోయేవాడిని. విన్నావా బావా, మనం తిట్టుకున్న ఆచారం ఒక ప్రాణాన్ని నిలబెట్టింది. ఇక నుండి ఈ చలికాలం అంటే నాకు భయం పోయింది, ఇష్టం పెరిగింది. తాత, నువ్వు మా కళ్ళు తెరిపించావు. ఇన్నాళ్ళు నా సంపద నన్ను కాపాడుతుంది అనుకున్నాను. కాని నిన్న రాత్రి ఆరుబయట చలిలో నీ ప్రాణం కాపాడడంలో దొరికిన ఆనందం ఆ పట్టు పరుపుల్లో లేదు. నేను ఇక పట్నం వెళ్ళను. ఈ చలికాలమంతా ఇక్కడే ఈ అరుగు మీదే పడుకుంటాను. అంతే కదా? నా వంతుగా ఊరిలో చలిమంటల కోసం ఒక బండి కట్టెలు నేను ఏర్పాటు చేస్తాను. సంతోషమండి. మనిషికి మనిషి తోడుగా ఉండటమే నిజమైన సంపద. రాదమ్మా, ఇక నుంచి నేను కూడా గొడవ చేయను. ఈ ఆచారం మన ఊరి గొప్పతనం. దీన్ని మనం కాపాడుకోవాలి. అమ్మయ్య, ఇప్పటికైనా లైన్లోకొచ్చారు. పదండి, తాతగారికి టిఫిన్ పెడదాం. ఆ సంఘటన తర్వాత మల్లెపల్లి గ్రామంలో ఎవ్వరూ చలికాలంలో బయట పడుకోవడానికి ఇబ్బంది పడలేదు. అది కష్టంగా కాకుండా ఒక బాధ్యతగా భావించారు. సీనయ్య రంగయ్యల స్నేహం బలపడింది. రాధమ్మ నమ్మకం గెలిచింది. చలిలో ఆరుబయట పడుకునే ఆ గ్రామం మానవత్వానికి నిలయంగా మారింది. సాంప్రదాయాలు మరియు ఆచారాల వెనుక కేవలం మూఢనమ్మకాలే కాకుండా సామాజిక బాధ్యత మరియు మానవతా విలువలు దాగి ఉంటాయి. మన సౌకర్యం కంటే ఒకరి ప్రాణం, భద్రత ముఖ్యమని గుర్తించడమే నిజమైన సంస్కారం.